నమస్తే. నిన్న చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ ట్వీట్ సంచలనమైంది. యూట్యూబ్ ఛానళ్ళ మీద మేము డెఫినెట్గా చర్యలు తీసుకోబోతున్నాము. డిఫరెంట్ థంబ్నెయిల్స్ పెట్టి, అసభ్యకర థంబ్నెయిల్స్ పెట్టి తమ కుటుంబాన్ని రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడారు. కానీ అంతా ఉంచిందనంటే కేటీఆర్ గురించో, హరీష్ రావు గురించో, కేసీఆర్ గురించో, ఇంకేదా హరీష్ రావు గురించో, కవిత గురించో తప్పుడుగా మాట్లాడుతున్నారనే ఒక భావనలోకి పోయినా. కానీ కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల నుంచి సుమారుగా 16 యూట్యూబ్ ఛానళ్ళకి 21వ తేదీతో ఉంచుకున్నటువంటి ఒక నోటీస్ అయితే జారీ చేయబడింది. చాలా ఆలస్యంగా ఈ యొక్క నోటీస్ వెలుగులోకి వచ్చింది. సుమారుగా 16 ఛానళ్ళకి నోటీసులు ఇష్యూ చేస్తూ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఒకసారి ఆ ఆదేశాలు కనుక మనం పరిశీలిస్తే రైట్, ఇష్యూ చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ పాకాల. ఎవరు రాజేంద్ర ప్రసాద్ పాకాల అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి బంధువు, సమీప బంధువు, బావమరిదిగా పేర్కొనబడుతుంది. ఇది రాజేంద్ర ప్రసాద్ పాకాల చాలా బిజినెస్ మ్యాన్, ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. సో ఈ బ్లాక్ టీషర్ట్ రాజేంద్ర ప్రసాద్ పాకాల అంటే ఈ బ్లాక్ టీషర్ట్ అతను. సో ఆయన ద్వారా 16 యూట్యూబ్ ఛానళ్ళకి నోటీసులు జారీ చేయబడ్డాయి. సుమారుగా 10,000 కోట్ల 10 కోట్ల సో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తూ 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. 21వ తేదీతో ఈ నోటిఫికేషన్ విడుదలైనట్టుగా మనం దాంట్లో చూస్తున్నాం. సో ఈయన రాజేంద్ర ప్రసాద్ పాకాల. అసలు ఎందుకు ఆయన వేయాల్సి వచ్చింది? ఆయనకి రాజకీయాలు ఎప్పుడు కనబడ్డా కదా, ఈ ఫోటోకి సంబంధించి ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని చూసినట్టు దాఖలాలు లేవు. రాజకీయంగా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యలేడు, రాజకీయంగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. కానీ రాడిసన్ బ్లూ హోటల్లో ఇటీవల కాలంలో జరిగిన డ్రగ్స్ కలకలం ఏదైతే రేపిందో ఆ డ్రగ్స్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు, పెడ్లర్గా వ్యవహరించింది ఆయన అని చెప్పి కొన్ని ఛానల్లో ప్రచురితమైన వార్తలకు సంబంధించి ఆ వార్తలను వ్యతిరేకిస్తూ నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా నా బిజినెస్ని, నా యొక్క హోదాని, నాకున్నటువంటి గౌరవ మర్యాదల్ని భంగం కలిగించే రకంగా ఆ సదరు ఛానల్ ఈ యొక్క వార్తను ప్రచురించినాయి. కాబట్టి ఆ వార్తలకి నోటీసులు జారీ చేస్తున్న ఒక్కో ఛానల్ నుంచి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. ఒకసారి ఆ నోటీస్ చూసే ముందు, ఏ ఛానల్ చూసే ముందు ఒకసారి కేటీఆర్ చేసిన ట్వీట్ చూస్తే కనుక, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఎలాంటి ఆధారం లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదో పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతో పాటు మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రంలో భాగంగానే జరుగుతుందని భావిస్తున్నాను. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి తప్పుదో పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాము. గతంలో మాపై అసత్య ప్రచారం, అవాస్తవాలను ప్రసారం ప్రచురించిన మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి అడ్డమైన థంబ్నెయిల్స్తో వార్తలు పేరిట ప్రపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దీంతో పాటు ఆయా యూట్యూబ్ ఛానల్ నిషేధించాలని యూట్యూబ్కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, గతంలో మాపై అసత్య ప్రచారం, ఎక్కడ ఎవరు అసత్య ప్రచారం చేయలే, అవగాహన కల్పించినాయి. అసత్యం అంటే దళిత బంధులో, బీసీ బంధులో, రైతు బంధులో ఇవన్నీ అసత్యాలు కాదు. ముమ్మాటికి నిజమైనటువంటి ఆ యొక్క కళ్ళ ముందు కనిపించేటువంటి సత్యాలనే అవగాహన కల్పించే ప్రయత్నం చేసినాయి కొన్ని ఛానళ్ళు. ఉండొచ్చు కొన్ని 1-2 ఛానళ్ళు లేదా 3-4 ఛానళ్ళకి ఇట్లా కొంత విష ప్రచారం, మొత్తం పచ్చిగా బూతులు మాట్లాడి. అసలు జర్నలిజంలో ఒక్కోసారి చూస్తే ఇన్ని బూతులు ఉంటాయా? నేను నిజంగా జర్నలిజం చదువుకున్న వ్యక్తిని, జర్నలిజం అంటే తెలిసిన వ్యక్తిని, అందులో చదువుకొని ఆ యొక్క పాఠాలు మొత్తం విని నిజమైన జర్నలిస్ట్గా మారదామని ఈ వృత్తిలోకి వచ్చిన వ్యక్తిని. కానీ వచ్చినాక చూస్తే చాలా వరకు బూతులు, పరజాలను చూసిన తర్వాత చూస్తే కొన్ని సిచ్యువేషన్లు గతంలో చెప్పిన మరోసారి గుర్తు చేసిన అంశం ఏంటంటే, కొంతమంది చేసేది ఇక కేటీఆర్ని నేను వెనకేసుకురావడం కాదు, కేటీఆర్ గురించి పాజిటివ్ చెప్పడం కాదు, కేటీఆర్ ఎంత దుర్మార్గానికి పాల్పడాడు, కేటీఆర్ ఎంత దౌర్జన్యానికి పాల్పడాడో అది చెప్తూనే కొంతమంది ఏదైతే చెప్పి యూట్యూబ్ ఛానల్ అన్నారో ఆ యూట్యూబ్ ఛానల్లో మొత్తం కూడా పరజాలం. ఎస్, మీరు నిజానికి ప్రజల తరపున పోరాడి ఉండొచ్చు, వాళ్ళు అవగాహన కల్పించి ఉండొచ్చు, ప్రతిపక్ష పాత్రగా మీ వంతు పాత్ర పోషించి ఉండొచ్చు, మీరు మెరుగైన సమాజం కోసమే పోరాడి ఉండొచ్చు. కానీ మీరు ప్రయోగించే భాష, పరజాలం ఎన్నటికీ అది సబబు కాదు. కేటీఆర్ బాటలో, కేసీఆర్ బాటలో ఎవరు కూడా పోనీకి అవకాశం ఇవ్వకూడదు. ఆ భాషని, ఆ పరజాలాన్ని మనం ముమ్మాటికి ఖండించాల్సిందే. ఇకనైనా ఆ పరజాలం అటువంటి భాషని ఇష్టారాజ్యంగా
ఇష్టారాజ్యంగా ఏరి పడితే నోటికి వచ్చినట్టుగా ఊర్లలో ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగితే ఆడవాళ్ళు ఎట్లా కొట్టుకుంటారు అంతకంటే హీనంగా ఆ భాషతోని ఈరోజు కొంతమంది వ్యక్తులు అటువంటి భాష ఉపయోగించి వార్తలు ప్రచురించడం, వార్తలు రాయడం, మనం ఉచ్చరించడం లాంటివి చేస్తూ ఉన్నాం. సో ఒక జర్నలిస్ట్గా అటువంటి పరజాలాన్ని ఉచ్చరించడమైనా మనం మాట్లాడమైన ఎట్టి పరిస్థితుల్లో తగదు. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు నుంచైనా మనం కొంత మేల్కుందాం. ఆ యొక్క భాషని రాజకీయ నాయకుల వలె మనం కూడా రాస్తే ప్రజల్లో ఎటువంటి నినాదాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ప్రజల్లో ఆ భాషని వక్రీకరించకూడదు, భాషని మనం అదే రకంగా తీసుకోలేకూడదు. దయచేసి ఇకనైనా ఆ సోకాల్డ్ ఏవైతే జర్నలిస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు కానీ ఈ భాష వాడేవారు ఎవరైనా ఉంటే అది ఈ వీళ్ళు వాళ్ళనేం కాదు, ఎవరున్నా కూడా ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదు, ఎవరైనా కూడా ఆ భాషని మార్చుకుంటే మంచిది ఇకనైనా. ఎందుకంటే ఇష్టారాజ్యంగా మనం ఏది పడితే మాట్లాడితే ఒక జర్నలిస్ట్గా మన వృత్తిగా మనం కొనసాగించాలి, ప్రతిపక్ష పాత్రగా పోషించాలి. అది బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనం అధికారంలో మనకేం రాదు, కాంగ్రెస్ అధికారంలో మనకేం రాదు. మనం నిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. కొంతమంది అనుకుంటారు మేము చాలా గొప్ప పోరాటం చేస్తున్నాం, ప్రజల తరఫున నిత్యం మేరే ఉంటాం, ప్రజల్లో మా అంత ఎవరున్నారంటే మీరు ఉన్నారు, ఉంటే ఉండొచ్చు, ఎవరి పాత్ర వాళ్ళది. కానీ నేనేమంటున్నా, ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, ప్రజల్ని రెచ్చగొట్టి కొంత యుద్ధ వాతావరణం తీసుకొచ్చే అంశాలు కానీ, లేకపోతే పరజాల ఉపయోగించి రాజకీయ నాయకుల వల్ల ఏది పడితే అది చెల్తుంది, ఏది మాట్లాడొచ్చు అనే ఒక వాతావరణం, ఆ భాషని మార్చుకుంటే మంచిది. సో ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న అంశం ఏంటంటే గతంలో మాపై అసత్య ప్రచారాలు అంటున్నాడు. ఎవరు అసత్య ప్రచారాలు చేయలే, కేటీఆర్ గారు దయచేసి గమనించాలి. ప్రజలని అవగాహన కల్పించిర్రు. అసత్య ప్రచారం ఎవరు చేసిర్రో మీ అందరికీ తెలుసు. ఎవరు అసత్య ప్రచారాలు చేసిర్రు? నిరుద్యోగ వృత్తి పేరిట మీరు అసత్యం చేసిర్రు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మీరు అసత్య ప్రచారం చేసిర్రు, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట చేసిర్రు, దళిత బంధు పథకం పేరిట చేసిర్రు. అసత్య ప్రచారాలు చేసింది ప్రభుత్వం, ప్రజలకు అవగాహన కల్పించింది మీడియా సంస్థలు. మీరు ఎవరి మీద అయితే ఈరోజు ఆ లీగల్ నోటీసులు జారీ చేయబడి ఆ లీగల్ నోటీసులు జారీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు ఈ యొక్క అంశం మీరు చెప్తున్న అంశం అయితే లీగల్ నోటీస్ జారీ చేయబడ్డదో కొంత ఏ తప్పిదం జరిగిందో కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా చాలా కరాఖండిగా చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ పాకాల ఆ సంస్థలకు నోటీసులు జారీ చేసిండు. ఇక నిన్న ట్వీట్ చేయడం, నోటీసులు జారీ చేయడం, ఇక్కడ చూస్తే ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్ల పట్ల చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము. ఒకసారి లీగల్ నోటీసులు కనుక చూస్తే ఏ ఛానల్కి వచ్చిన కనుక పరిశీలిస్తే రైట్, లీగల్ నోటీస్ ఇక్కడ ఒకటి సమయం టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనుకుంటా బహుశా అది, తర్వాత హిట్ టీవీ తెలుగు, అక్షర మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత తుపాకీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్ అది, హైదరాబాద్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది హెచ్ఎంటీవీ అనుకుంటా బహుశా. హైదరాబాద్ మీడియా హౌస్ అంటే హెచ్ఎంటీవీ శాటిలైట్ కూడా లీగల్ నోటీసులు జారీ చేయబడ్డాయి. తర్వాత హ్యాష్ ట్యాగ్ ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్కి సంబంధించి, తర్వాత ఏషియన్ నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అదొక వెబ్సైటే, అది ఇక్కడిది కాదు, మళ్ళీ బెంగళూరు కర్ణాటకకు సంబంధించింది. ఆ తర్వాత ఏషియన్ న్యూస్ తెలుగు, తర్వాత ఆంధ్ర విశేష్, తర్వాత స్లాష్ మీడియా, తర్వాత యోయో మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఓకే టీవీ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ప్రవాస మీడియా. ఈ ప్రవాస మీడియా అంటే శాటిలైట్కి సంబంధించేది బిగ్ టీవీ అనుకుంటా, ఎస్ బిగ్ టీవీ. ప్రవాస మీడియా అంటే బిగ్ టీవీ. తర్వాత వైల్డ్ వుల్ఫ్ న్యూస్, ఇటీవల కాలంలో కొంత ట్రెండింగ్లో ఉన్నది, అది ఏదో ఏపీ న్యూస్ సంబంధించి వైల్డ్ వుల్ఫ్ అని. తర్వాత దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ. ఆ తర్వాత యూట్యూబ్, డైరెక్ట్గా యూట్యూబ్ మెయిన్ హెడ్ ఆఫీస్ కూడా ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. ఆ తర్వాత గూగుల్ హెడ్ ఆఫీస్ కూడా ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. మరొకసారి కనుక ఈ ఛానల్ పేరు చూస్తే సుమారుగా అంటే అఫీషియల్గా 14 ఛానళ్ళు, ఒకటి యూట్యూబ్కి మరొకటి గూగుల్కి కూడా. ఈ 14 ఛానల్ ఒకటి సమయం, హిట్ టీవీ, తుపాకీ మీడియా, హైదరాబాద్ హెచ్ఎంటీవీ, హ్యాష్ ట్యాగ్ యూ, ఏషియన్ నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏషియన్ న్యూస్ తెలుగు, తర్వాత ఆంధ్ర విశేష్, స్లాష్ మీడియా, యోయో మీడియా, ఓకే టీవీ, ప్రవాస మీడియా అంటే బిగ్ టీవీ, వైల్డ్ వుల్ఫ్ న్యూస్, దాసరి శ్రీనివాస్ కాలోజీ టీవీ, తర్వాత యూట్యూబ్ మరియు గూగుల్కి. వీళ్ళు ఎందరికి ఏం చేసిందంటే ఇక్కడ అవర్ క్లయింట్, ఇక్కడ ఆయన గురించి ఎంత పెద్ద పని చేసినా, ఎంత పెద్ద నేను తోపును, ఎంత పెద్ద అది ఆ ఖాతా అని చెప్పి రాసుకొచ్చారు. ఏమని, యూకే, కెనడా, యూఎస్ఏలో నాకు పెద్ద పెద్ద యాక్టివిటీస్ ఉన్నాయి, బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా వరకు మేధావిని, కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ని. ఇక్కడ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు స్టార్టప్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్స్. చాలా వరకు ముందంజలో ఉన్నటువంటి
ముందంజ తీసుకొని చాలా వరకు కంపెనీలు పెట్టుబడుల కోసం కావచ్చు, కంపెనీని ఆవిష్కరణ కోసం కృషి చేసే వ్యక్తిని. సో నాకు ఇటీవల కాలంలో ఎకనామిక్ టైమ్స్ నుంచి బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ కూడా అవార్డు వచ్చింది 2020లో. సో ఇంత ప్రాతినిధ్యం, ఇంత పేరు ప్రశంసలు పొందినటువంటి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చేసినట్టంటే, our client stated that there are various media houses and social media accounts who are linking our client. అంటే ఇక్కడ అవర్ క్లయింట్ అంటే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ పాకాల ఏమని చెప్తున్నాడు, కొన్ని మీ యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అన్ని కూడా రాడిసన్ బ్లూ హోటల్లో హైదరాబాద్లో 24/2 అంటే ఇటీవల కాలంలో ఫిబ్రవరి జరిగినటువంటి రైడ్స్ సందర్భంగా అక్కడ wherein allegedly legal prohibited substances were said to be consumed by certain individuals. సో 24/2/2024 అంటే ఫిబ్రవరి 24న రాడిసన్ హోటల్లో మనం నేరుగా పోయి అక్కడ చూసినాం ఎవరెవరు వచ్చి ఏం రకంగా జరిగిందని. సో అక్కడ డ్రగ్స్ కన్సంప్షన్లా రూమ్ నెంబర్ 104 అనుకుంటా, బహుశా ఆ రూమ్ నెంబర్లో డ్రగ్స్ కన్సంప్షన్లో నేను సైతం పాల్గొన్నాను అన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్ నాకు లింక్ పెట్టి ఈ యొక్క అంశాన్ని చెప్తున్నాయి. While the investigation is underway, there have been several reports and news articles being circulated online falsely associating our client to be the said case and implicating that he is involved in a crime that he is no relation to or concerned with whatsoever. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు యూట్యూబ్ ఛానళ్ళు ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ దశలో ఉండగానే ఎటువంటి ఆధారాలు లేకుండానే కావాలని పని కట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నా మీద విష ప్రచారం చేస్తున్నాయి. ఇక the news articles and social media posts referred to as client brother-in-law of K. Taraka Ramarao. సో తారక రామారావు బావమర్రిగా నన్ను సంబోధిస్తూ, who is a prominent political figure and former minister of information technology, electronics and communications of Telangana. It is also pertinent to note that he was neither present during the alleged incident nor was he in any way connected to it. At this juncture, it is of utmost importance to bring to your notice attention that till date our client has not been contacted by any investigator authorities. So కేటీ రామారావు గారిని పేరుని ప్రస్తావిస్తూ కేటీ రామారావు యొక్క బావమరిది అని పేరు చెప్పి నా పేరు మీద చాలా యూట్యూబ్ ఛానళ్ళు, చాలా మీడియా హౌస్లు కూడా ప్రచారం చేస్తున్నాయి ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా. కానీ ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ నుంచి నోటీసులు జారీ చేయబడలేదు, నన్ను ఎంక్వైరీ పిలువమని చెప్పలేదు, ఎక్కడ కొనలేదు. డిస్పైట్ దిస్ అవర్ క్లయింట్స్ నేమ్ హ్యాస్ బీన్ falsely mentioned as accused, resulting in grave damage to his reputation. These unfounded allegations and acts of sensationalism have brought unnecessary stress and disrepute to our clients and his family. Accused ga, despite this our client his the name has been falsely mentioned. Accused list లో తన పేరును కావాలని చేర్చి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సో ఈ రకంగా మొత్తం ఇబ్బంది కలిగింది. ఇంకో ఈ యొక్క లింక్స్ అన్ని కూడా పొందుపరచండి ఎక్కడెక్కడ వచ్చింది అనేది. తెలుగు సమయంలో, తర్వాత తుపాకీ, వైల్డ్ వుల్ఫ్, #యూ, ఇట్లా కొన్ని ఛానల్, హిట్ టీవీ, తెలుగు 360, ఇట్లా కొన్ని ఛానల్లో వచ్చినటువంటి లింక్స్ని సైతం జోడించి ఇదిగో ఈ ఛానల్లో వచ్చింది, దీనికి సంబంధించి నేను వాళ్ళ మీద డిఫమేషన్ కింద మేము పంపించాలనుకుంటున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేకుండానే ఈ రకంగా రావడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ ఛానల్కి సంబంధించి లింక్ కూడా పొందుపరిచారు ఎక్కడెక్కడ ఏముందనేది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే కనుక సో రాజేంద్ర ప్రసాద్ పాకాల పేరు వాడి ఆయన ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా, అక్యూజ్డ్గా ఉన్నట్టుగా చేర్చి కావాలనే తనని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా, సో తన యొక్క రెప్యుటేషన్కి భంగం కలిగింది. సో అందుకారణంగా ఇక్కడ చూడొచ్చు మీరు, అగేన్స్ట్ రాజేంద్ర ప్రసాద్ పాకాల. సో వెంటనే ఈ ఆదేశాల ప్రకారం ఏమున్నదంటే వారం రోజుల లోపల ఆ లింక్స్ అన్ని కూడా డిలీట్ చేయాలి, ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయాలి, తీసివేయాలి ఒకటి. ఆ తర్వాత ఇమీడియట్లీ రిమూవ్ ఆఫ్ ద కనబడతలేదు. తర్వాత టు రిఫ్రెయిన్ ఫ్రమ్ క్రియేటింగ్ ఆర్ పబ్లిషింగ్ డిఫామేటరీ ప్రింట్ అండ్ వీడియోస్ సర్క్యులేటింగ్ సేమ్. సో దాని మీద ఇకపై వార్తలు సృష్టించాలన్న ఆలోచన కూడా దాన్ని తొలగించుకోవాలి.
తర్వాత టు ఇష్యూ అండ్ అన్కండిషనల్ పబ్లిక్ అపాలజీ. సో అందరి సమక్షంలో అంటే సుమారుగా ఆ ఏ వీడియో అయితే పెట్టిరో పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా ఒక అపాలజీ కూడా వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రీఫ్రెయిన్ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ఫర్దర్ మలీషియస్ యాక్ట్స్. సో ఫర్దర్గా ఏమైనా యాక్షన్ ఫర్దర్గా ఇంకా దానికి సంబంధించి మనం చేయాలనుకున్నా కూడా అటువంటి ఆలోచన తొలగించుకోవాలి. సో టు పే టెరిటేటివ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 10 crores 10 కోట్ల రూపాయలు ఈచ్. సో ఒక్కొక్కరి నుంచి 16 యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్కో ఛానల్ నుంచి సుమారుగా 10 కోట్ల రూపాయలని పరువు నష్టం కింద ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది. సో మా ఛానల్లో కూడా ఇప్పుడే అందినట్టు నోటీసులు కూడా సుమారుగా నిన్న సాయంత్రానికాల నోటీసులు చేరినట్టు అందరూ కూడా చాలా ఆలస్యంగా ఈ యొక్క మీడియా కథనంలోకి నోటీసులను కూడా బహిరంగ పరచడం జరిగింది. ఇక షుడ్ యూ ఫెయిల్ టు టేక్ డౌన్ ద కంటెంట్ within 7 days from the date of receipt of this notice, our client will be constrained to initiate necessary and appropriate legal action against you, both civil and criminal defamation among other remedies available. సో మొత్తం మీద 7 రోజుల్లోపు కనుక ఈ వీడియోలు డిలీట్ చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలకు మీరు అర్హులంటూ కూడా ఈ యొక్క అంశంలో పొందుపరచడం జరిగింది. సో 16 ఛానళ్ళకి ఒక్కొక్క ఛానల్కి సంబంధించి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకసారి ఈ యొక్క డాక్యుమెంట్ కనుక పరిశీలిస్తే 21వ తేదీన వచ్చింది, అంటే సుమారుగా 4 రోజులుగా వస్తుంది. ఇంకొక 2 రోజుల్లో కనుక ఈ వీడియోస్ తొలగించకపోతే చట్టరకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏ ఛానల్ అయినా ఎవరే హోదాలున్నా సోషల్ మీడియా అయినా యూట్యూబ్ అయినా మెయిన్ స్ట్రీమ్ అయినా కూడా జర్నలిస్ట్ తమ వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. డెఫినెట్గా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కానీ ఇటువంటి నోటీసులు అంటే నిజానికి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ పేరు ఉన్నదా లేదా అనే విషయానికి అక్కడ పోలీసు అధికారులు కానీ ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ రాలేదని చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. ఇటువంటి నోటీసులతోని ఒక తప్పే జరిగి ఉండొచ్చు, కానీ ఇటువంటి నోటీసులతోని పూర్తిగా ఆ మీడియా సంస్థల్ని కానీ లేకపోతే వాళ్ళని తొక్కివేస్తాము అణిచివేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎప్పటికీ జర్నలిస్ట్ అనేవారు ప్రజల్లోనే ఉంటాడు. ఎప్పటికి కూడా ప్రతిపక్ష పాత్రగా రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు చేసిన తప్పుని వాటిని ఖండిస్తూ వాటికి సంబంధించి బయట పెడుతూనే ఉంటారు. సో కొంత ఇక్కడ ఎటువంటి తప్పు జరిగిందో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయం పక్కన పెడితే మొత్తానికైతే 16 ఛానళ్ళకి నోటీసులు జారీ చేయడం కానీ జరిగింది. ఒక్కసారి నోటీస్ సంబంధించి చూస్తే కనుక సమయం, హిట్ టీవీ, తుపాకీ మీడియా, హైదరాబాద్ హెచ్ఎం టీవీ, #U, తర్వాత ఏషియంట్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏషియన్ న్యూస్ తెలుగు, ఆంధ్ర విషెస్, స్లాష్ మీడియా, యోయో మీడియా, యోకే టీవీ, ప్రవాస మీడియా, వైల్డ్ వూల్ఫ్, తర్వాత దాసరి శ్రీనివాస్, కాలోజీ టీవీ, యూట్యూబ్ అండ్ గూగుల్. సుమారుగా 16 ఛానళ్ళకి ఒక్కో ఛానల్కి ₹1 చొప్పున 10 కోట్ల రూపాయల చొప్పున నోటీస్ జారీ చేయడం జరిగింది. జారీ చేసిన వాళ్ళు ఇక్కడ లీగల్గా అంటే తన తరపున అడ్వకేట్లు జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక రాజేంద్ర ప్రసాద్ పాకాల నుంచి ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. తనకి ఇబ్బంది కలిగింది, తన రెప్యుటేషన్ని దెబ్బతీయడం జరిగింది అంటూ కూడా నోటీసులు జారీ. చూద్దాం మరి ఆ సదరు యూట్యూబ్ ఛానల్ ఏ రకంగా స్పందించబోతుంది, లేకపోతే ఈ మొత్తం మీద అంశం ఏం చూసుకున్నా కూడా కొంత జర్నలిజానికి గొడ్డలు పెట్టారని చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ కానీ ఏదైనా తప్పు జరిగి ఉంటే డెఫినెట్గా దాన్ని తప్పు ఒప్పు అనేది కూడా నిర్దేశించేటువంటి హక్కు ఆ యొక్క 4th ఎస్టేట్గా మాపై బాధ్యతగా ఉంటుంది. కానీ నోటీసులు జారీ చేసి వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళ గొంతుకలు నొక్కేయాలి, వాళ్ళని కొంత ఇబ్బంది గురిచేయాలనే ఒక అంశం కానీ డెఫినెట్గా ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఆ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ మానుకుంటే మంచిది. సో ఏదేమైనా మరి యూట్యూబ్ ఛానల్కి సుమారుగా 16 ఛానల్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. చూద్దాం మరి ఏం చేయబోతున్నారు, ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క పరిస్థితి ఏం కాబోతుంది, లేకపోతే వాళ్ళు ఏ రకంగా స్పందించబోతున్నారు. మొత్తం మీద ఇటువంటి చర్యలు ఇంకా తప్పవంటూ కూడా కేటీఆర్ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.